క్యూనే న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో వేల్పూర్ మండల బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న ముత్యాల సునీల్ రెడ్డి ప్రజా కార్యాలయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై, వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మానాల మోహన్ రెడ్డి ఎంపీ అరవింద్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ జిల్లా శాఖ కన్వీనర్ ఇన్ఛార్జ్ మల్కన్నగారి మోహన్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి నోముల నర్సారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు బెల్దారి కిషన్, ఉపాధ్యక్షుడు జిల్లా ప్రవీణ్ యాదవ్, బీజేపీ మాజీ మండల ఎంపీపీ బద్దం రాజారెడ్డి కార్యకర్తలు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. సమన్వయ లోపంతో అని మన సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ మీరు బీజేపీ మీద నూకడం అనేది రైతులందరూ గ్రహిస్తున్నారు. మీరు ఏదో అల్లటప్ప మాటలు చెప్పి ఎంపీ అరవింద్ మీద హిందుత్వం మీద మాట్లాడుతున్నారు. మరి మీకు దమ్ముంటే మన బోధన పోయి ఆ ఉగ్రవాది దొరికినప్పుడు సిపి గారితో ఎంపీ గారు మాట్లాడడం జరిగింది. కానీ మీకు ఆ దమ్ము ఉన్నదా? కాంగ్రెస్ లీడర్కు పోయి మాట్లాడేంత ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన వేల్పూర్లోనే ముస్లిం వాళ్ళతోటి గొడవైంది. అదే ఎంపీ అరవింద్ గారు వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు మీరు ఎక్కడ ముఖం పెట్టుకొని ఏం చేసిండు? ఈ రోజు వచ్చి మాట్లాడుతున్న హిందుత్వం మీద మీరు ఒకటి కాకపోతే మీరు ఓట్ బ్యాంక్ కోసము ముస్లింల కొమ్ము కాస్తున్నారు. మీకు హిందుత్వం మీద దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు అదే నవీపేటలో ఒక యువకుడు ఒక పోస్ట్ చేసిన దానికి అదే హిందువునేమో అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు. మరి అదే మన హిందువుకు నష్టం జరిగితే హిందువులకు వచ్చి మరి సానుభూతి తెలిపారు. మీరు కొమ్ము కాస్తలేరా? మీరు ఎంపీ గారి మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే మాత్రము మేము కూడా ఊరుకునేది లేదు. ప్రతి ఒక్క కార్యకర్త హిందువులు, బీజేపీ కార్యకర్తలు కాదు హిందువులు, ప్రతిదీ క్షణక్షణం చూస్తున్నారు సోషల్ మీడియాలో. మీరు ఏదో కథలు చెప్పగానే అయిపోతుందని మాత్రం మీరు అనుకోకుండా మీరు కూడా జాగ్రత్త ఉండాల్సిందే, లేకపోతే మాత్రం కబడతారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిన్న వేల్పూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ గారిపైన ఇష్టానుసారంగా మాట్లాడడం సబబు కాదు. మీ కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని మా ఎంపీ గారు చొరవ తీసుకునేంత వరకు కానీ నవీపేటలో ఒక హిందూ యువకుడిపై గణేష్ నిమగ్నంలో ఒక ఫోటోతో సోషల్ మీడియాలో బయటకి అప్పట్లో అతని మీద ఎఫ్ఐఆర్ చేసి లోపల వేయడం జరిగింది. అదే రోజు ఒక వర్గం వారు బైకులపై ర్యాలీని తీసి అక్కడ భయాందోళనలకు గురి చేసినా కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, కేసులు లేవు. ఇది ముమ్మాటికి మీ కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులను పెంచి పేసిస్తుందనే చెప్పాలి. మన దేశం నుండి బహిష్కరించిన ఉగ్రవాదులను రాహుల్ గాంధీ గారు విదేశాల్లో కలవడం వెనుక మతలబైంది. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా అడ్డమైన హామీలు ఇచ్చి అది గద్దెనెక్కారు. ఒకటి ముఖ్యమైన హామీలలో బీసీ డిక్లరేషన్ అని ప్రజల్ని మభ్యపెట్టుకుంటా కాలం నిలదీస్తున్నారు. ఇప్పటి వరకు బీసీ డిక్లరేషన్ చేయక, ఎలక్షన్లు పెట్టక గ్రామాలని కుంటు పట్టిస్తున్నారు. గ్రామాలలో అభివృద్ధి లేక ఎక్కడెక్కడ మురికివాడలు పేరుకపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అలాగే రైతులకు కావలసినంత యూరియా కేంద్రం ఎప్పుడు అనుకున్న సమయానికే చేరవేస్తున్నది. కానీ ఇక్కడ శాఖల సమన్వయ లోపం వల్ల యూరియా తగిన ట్యాంకు అందిస్తేనే మనకి కాపాడుకోవడానికి ఉన్న ముందస్తు ఆ ఢిల్లీ ప్రయాణాలని కొంచెం పక్కన పెట్టి తెలంగాణలో ఉన్న రైతుల గురించి ఆలోచిస్తే యూరియా సరఫరా సక్రమంగా అందేదని బీజేపీ పార్టీ హెచ్చరిస్తున్నది. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.